ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం కుజ అరిష్టేతు సంప్రాప్తే కుజ పూజాంచ కారయేత్ కుజ ధ్యానం ప్రవక్ష్యామి రుణ రోగ శత్రుపీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణుల అందరికీ సనాతన ధర్మ హిందూ సంరక్షకులకు అందరికీ పైనను కుజ భగవాను యొక్క ఆశీస్సులను కోరుకుందాం. 16/3/2024 నుండి 23/4/2024 వరకు కుంభరాశిలో కుజ భగవానుడు శని భగవానుతో కలిపి సంచారము చేయడం వలన ఎలాంటి విధి విధానాలు ఉంటాయో సవివరంగా తెలుసుకుందాం. కనుక అందరిపైన ఎలాంటి ఎవరి యొక్క జాతకంలో 1లో కానీ 2లో కానీ 4లో కానీ 7లో కానీ 8లో కానీ 12లో కానీ గ్రహచారంలో కానీ గోచారంలో కానీ ఉన్నట్లయితే కుజదోషంగా పరిగణించడం జరుగుతుంది. కనుక ఎలాంటి వారికైనా ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదని కుజ భగవాన్ని వేడుకుందాం. మిథున రాశి వారికి భాగ్యస్థానంలో కుజ భగవానుడు కుంభరాశిలో శనితో కలిపి సంచారం చేయడం వలన భార్యాభర్తల మధ్యన విభేదాలు తొలగిపోవడం, వారు అనుకున్నటువంటి విజయాలు సాధించడం, స్థిరాస్తులు చరాస్తులు సొంతం చేసుకోవడం, పోలీస్ స్టేషన్లు గొడవలు గతంలో ఉండబడిన వాటన్నిటి కూడా సమసిపోయి ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాలుగా ఉండడము, ప్రేమికుల మధ్య సయోధ్య ఉండడం, పార్ట్నర్షిప్ వ్యవహారాల మధ్య సయోధ్య కుదరడం, వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో స్వయం వృత్తుల రంగాల్లో మీరంటూ ఒక ప్రత్యేకత సంతరించడం, అన్నింటా విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి కాళభైరవ స్వామి స్మరణ మీకు అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, స్థిరచరాస్తుల్ని కూడబెట్టబోతుందని చెప్పి గమనించాలి. కుజ భగవాను యొక్క ఆశీస్సులు మనము అందరము సంపూర్ణంగా పొందగలగాలి అన్నట్లయితే ప్రతి మంగళవారం పూట ఎరుపు వస్త్రాలు ధరింప చేసుకోవడం, కందిపప్పుతో కూడుకున్న ఆహారాన్ని భోజనం చేయడం, చాప మీద పడుకోవడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి దేవాలయంలో అర్చన అభిషేకం చేసుకోవడం, పుట్టలో పాలు పోయడం యోగదాయకం. కనుక వీలైనంత వరకు ఎర్రటి మందారాల చేత ఎర్రటి గులాబీల చేత దుర్గామాత దేవాలయంలో పూజని అర్చనను అభిషేకం చేసుకోవడం, అమ్మవారికి ఎర్రటి గాజులను ఏర్పాటు చేసుకోవడం, కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం వలన మనకు ప్రతి మంగళవారం పూట ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు కుజహోర జరుగుతుంటుంది. కనుక మౌనంగా ఉండడం, ధ్యానంగా ఉండడం, ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః అనే మంత్రాన్ని ఉచ్చరింపచేయడం, మంగళవారం పూట సాయంత్రంగా చీకటిపడ్డాక ఒక ఎర్రటి క్లాతులో 1 కేజీంబావు కందులను మూటకట్టి మనసులో ఉండబడిన కోరికను తలుచుకొని ఒక ఎర్రటి ప్రమిదలో ఎర్రటి ఒత్తులను ఏర్పాటు చేసుకొని 7 రకాల నూనెలను ఏర్పాటు చేసి ఎవరైతే ఇలాంటి రుణ సమస్యలు, రోగ సమస్యలు, కోర్టు సమస్యలు, పోలీస్ సమస్యలు, ఆర్థిక సమస్యలు, వివాహం కానివారు, గొడవ పడుతున్న భార్యాభర్తలు, సంతానం లేనివారు, అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్న వారందరికీ కూడా ఎవరి యొక్క జాతకంలో కానీ రాశి నుండి కానీ లగ్నం నుండి కానీ 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు గ్రహచారిత్య కానీ గోచారిత్య ఉన్నప్పుడు వీరందరూ ఈ కందులతో కూడుకున్నటువంటి దాన్ని యజమానికి దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయడం, లేకపోతే కాళభైరవ హోమంలో ధాన్యాన్ని సమర్పించడం, గోమాతకు ఏర్పాటు చేయడం, బ్రాహ్మణుడికి దానం చేయడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ఇంకను మనము అంగారకుడి యొక్క ఆశీస్సులు మనకు పొందగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర, కాళభైరవ స్వామి యొక్క అక్షయ పాత్ర అంటారు. అక్షయము అనగా నశించబడినటువంటిది. అలాగా ఈ యొక్క పాత్రను ప్రతిరోజు మనం ఇంట్లో పెట్టుకొని పూజ చేసే కాల సమయంలో ఇలా తగిలించినట్లయితే శబ్దము ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది. ఇలాగా ఈ ఓంకార శబ్దాన్ని ఓం కుజదేవాయ నమః, ఈ యొక్క శబ్దాన్ని సృష్టించడం వలన గ్రహరాజు అయినటువంటి కుజుడి యొక్క దోషం తొలగి
ఐశ్వర్యకారకుడైనటువంటి కాలభైరవ స్వామికి ఆశీస్సులు కలిగి యంత్ర మంత్ర తంత్ర పరతంత్ర తాంత్రికపరమైన దోషాలు తొలగి రుణ సమస్యలు తొలగి అద్భుతమైన ఐశ్వర్యం ఆనందం మీ సొంతమవుతుంది. ఈ యొక్క కంచుపాత్ర కాళభైరవ స్వామి పిరమిడు డాలరు కంకణము కాళభైరవ హోమాన్ని ప్రత్యక్షంగా వాట్సాప్ ద్వారా వీడియో కాల్లో చూపించి 41 రోజులు మీ పేరు పైన కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయడం వలన సకల సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ను సంప్రదించవచ్చు. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టిన తేదీ, నెల, సంవత్సరం, సమయం రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించడం జరుగుతుంది. మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉన్నాయి, రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ నక్షత్రాన్ని రాశిని తెలియచేస్తూ గవ్వళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించినట్లయితే వాట్సాప్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించినట్లయితే సవివరంగా సంపూర్ణంగా తెలియచేస్తూ మన దేవాలయంలో కాళభైరవ హోమ కార్యక్రమాలు జరిగినప్పుడు ప్రతి విషయాన్ని మీకు వీడియో కాల్లో చూపించి కాళభైరవ స్వామికి ఆశీస్సులు అందజేసే ప్రయత్నం జరుగుతుంది. కనుక ఆసక్తిగా సంప్రదించవచ్చు. మీ యొక్క అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా, ఎందుకు దోషం అవుతుంది, లేదంటే వచ్చిన సంబంధము ఈ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంతవరకు మ్యాచ్ అవుతుంది, వాళ్ళిద్దరికి గ్రహాలలో గుణాలు ఏమని చెప్తున్నాయి, ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఎలాంటి దోషాలు ఉన్నాయో కూడా సవివరంగా తెలియచేయడం జరుగుతుంది. వివాహం చేసుకున్న దంపతులు తరచుగా గొడవ పడడం, ఒకరిపైన ఒకరు ఫిర్యాదు చేసుకోవడం, పోలీస్ స్టేషన్లకు గొడవలను తరచుపడుతూ దూరంగా ఉన్నట్లయితే ఈ అంగారకుడి స్వామి యొక్క ఆశీస్సుల వలన మీరు కలిసి ఉండాలని ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. కనుక అందరిపైన ఈ అంగారకుడి యొక్క ఆశీస్సులు కలిగి ఉండాలని కోరుకుంటూ శని భగవానునితో కలిసినటువంటి అంగారకుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి కుజదోష నివారణ ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి. మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేకుంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి ఈ యొక్క అంగారకుడి వీడియో ఫార్వర్డ్ చేసి స్వామి వారికి ఆశీస్సులు పొందగలరు.